ప్రాణభయం లేనిదే పరిణామవాదం. సాధువులను రక్షణకు, పాపాత్ముల వినాశనానికి, ధర్మస్థాపనకు ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే మళ్లీ వస్తుంటాయి. వాస్తవానికి 10 ప్రధాన అవతారాలే కాకుండా కొన్ని గౌణావతారాలు కూడా సంభవిస్తుంటాయి. ఈ అవతారాలే పునరావృతమవడం వల్ల ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. అవతారాలు వచ్చినప్పుడల్లా వారితో పాటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ కుంభకర్ణులు, కంస శిశుపాలులు లాంటివారు కూడా వస్తారు. వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి కావాల్సినవారు సహితం వస్తారు. అలాంటప్పుడు పరిణామవాదం తప్పనాలా? ముక్తి, జన్మరాహిత్యమనే పదాలు వ్యర్థమైనవా? వావిలికొలను సుబ్బారావురావు, వాసుదాసస్వామి రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం, అయోధ్యకాండ, మందరం చివర్లో అద్భుతంగా వర్ణించిన శ్రీరాముడి దినచర్య ఆధునిక పరిణామవాదానికి, ఎవల్యూషన్ సిద్ధాంతం, మార్గదర్శి అనవచ్చేమో. కాండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి ఎందరికో తెలియని ఎన్నో విషయాలను సోదాహరణంగా, సందర్భోచితంగా వివరిస్తూ ఆయన ఈ అంశాన్ని సృజించారు అద్భుతంగా. సాధువులను రక్షణకు, పాపాత్ముల వినాశనానికి, ధర్మస్థాపనకు ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే మళ్లీ వస్తుంటాయి. వాస్తవానికి 10 ప్రధాన అవతారాలే కాకుండా కొన్ని గౌణావతారాలు కూడా సంభవిస్తుంటాయి. ఈ అవతారాలే పునరావృతమవడం వల్ల ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. అవతారాలు వచ్చినప్పుడల్లా వారితో పాటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ కుంభకర్ణులు, కంస శిశుపాలులు లాంటివారు కూడా వస్తారు. వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి కావాల్సినవారు సహితం వస్తారు. అలాంటప్పుడు పరిణామవాదం తప్పనాలా? ముక్తి, జన్మరాహిత్యమనే పదాలు వ్యర్థమైనవా? వావిలికొలను సుబ్బారావురావు, వాసుదాసస్వామి రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం, అయోధ్యకాండ, మందరం చివర్లో అద్భుతంగా వర్ణించిన శ్రీరాముడి దినచర్య ఆధునిక పరిణామవాదానికి, ఎవల్యూషన్ సిద్ధాంతం, మార్గదర్శి అనవచ్చేమో.